ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. జార స్త్రీ ఇంట వాకిటి వద్దకు వెళ్తే జరిగే పర్యవసానం జ్ఞాని అయిన సొలొమోను వివరిస్తున్నాడు. నిజమే కదా, ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిందంతా ఆమెకు లేదా అతడికి, వారి కుటుంబానికి అంకితం అయిపోతుంది. ఎందుకంటే ఇంక నువ్వు ఎటు వెళ్ళడానికి ఉండదు, అన్ని మార్గాలు బ్లాక్ చేసేస్తారు. అయ్యో, అనవసరంగా ఈ మాయలో పడ్డానే, మంచి లైఫ్ని, మంచి ఫ్యామిలీని విడిచి వీళ్ళని తగులుకొని తప్పు చేశానే అని తలపట్టుకొని ఏడ్చినా ఉపయోగం ఉండదు. ముందే జాగ్రత్త పడాలి, మన రిలేషన్షిప్స్ ఎలాంటి వారితో ఉంటున్నాయో అని. 100కి 99% బంధాలు నీ వెనకాల ఉన్న డబ్బుని చూసి నీ చెంతకు చేరుతున్నాయని నీకు తెలుసా? జాగ్రత్త అలాంటి వారితో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.